IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ల గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు మహేశ్వర్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి మోదీ, అమిత్ షాను కలిసి ఎలాంటి అర్జీలు పెట్టుకున్నారు, రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ అని, దేశ యువతకు బడ్జెట్లో పెద్దపీట వేశారని చెప్పారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యుల కలలను సాకారం చేసేటువంటి అద్భుతమైన బడ్జెట్, సామాన్య ప్రజానీకానికి వారి కళలను సాకారం చేసే అద్భుత బడ్జెట్. గరీబ్ కళ్యాణ్ అంటే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన అనే బడ్జెట్. ఇది విజనరీ బడ్జెట్, దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పట్టించేటువంటి బడ్జెట్. ఇది ప్రపంచ దేశాల్లో భారత్ని అగ్రగామిగా నిలబెట్టేటువంటి బడ్జెట్. ఇది గ్రామీణ భారతాన్ని, ప్రత్యేకించి వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా మరీ పరిపుష్టి చేసేటువంటి బడ్జెట్. ఇది నిరుద్యోగ సమస్యను తగ్గించడం, మహిళా సాధికారతను సాధించడం లక్ష్యాలుగా రూపొందించినటువంటి బడ్జెట్. ఇది ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర సమతుల్యం చేసేటువంటి బడ్జెట్. ఇది ఇతర ఉత్తమమైన ఆదర్శ బడ్జెట్. అన్ని రకాలుగా దేశ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సినటువంటి బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారిని అడగాల. మరి ముఖ్యమంత్రి గారు పదే పదే మరి ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఢిల్లీలో మకాం వేస్తూ ఉన్నారు కదా. మరి ఏ రకంగా మరి బడ్జెట్లో వారు కేటాయింపులు తెచ్చుకున్నారో వారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలని తెలియజేస్తారు.